హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే కర్రీ ఏంటో తెలుసా? మిల్ మేకర్ మసాలా కర్రీ. వావ్! మిల్ మేకర్ మసాలా కర్రీ అంటే అందరికీ ఇష్టము. సో మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఇట్లా మంచిగా చేసుకోవాలి. సో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత మనం దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, అండ్ దెన్ అదేంటిది యాలుక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ కరివేపాకు పొడి కూడా వేసేసాము. అండ్ ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు వేసేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. అండ్ దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాము. వేసేసి మనం మిల్ మేకర్ని ఉంటాయి కదా, అవి నానబెట్టుకోవాలన్నమాట. సో నానబెట్టుకుని ఇందులో వేసేసుకోవడమే. ఇవి అయిపోతుంది. ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి, అప్పుడు మనకి బాగా మగ్గుతాయి. గల్లులుప్పు అయితే ప్రిఫర్ చేస్తాము ఎప్పుడు ప్రజెంట్. ఉప్పు కూడా వేసేసాము. ఎప్పుడైనా ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత నూనెలో ఉల్లిపాయలు వేస్తాం కదా, తర్వాత ఉప్పు అనేది వేసేస్తాము. సో ఇట్లా మంచిగా కలుపుకుని మూత పెట్టేసుకుంటాము. మూత పెట్టేసుకుంటే కొంచెం సేపు బాగా మగ్గుతుంది. హైలో పెట్టేస్తే కూడా దగ్గరుండి చూసుకోవాలి. కొంచెం సిమ్గా పెట్టి మనం మూత పెట్టేస్తే ఆ సెగకి బాగా మంచిగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇది మంచిగా అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, ప్రాసెస్. మనకి ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ వేసేసాం కదా, అలాంగ్ విత్ ఇందాకడైతే ఏమైతే నేను ఇంగ్రీడియంట్స్ చెప్పానో, సో అవి మంచిగా మగ్గిపోయినాయి. ఎప్పుడైతే మనము మిల్ మేకర్ ఒక 15 మినిట్స్ నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట. ఉబ్బిన తర్వాత మంచిగా హ్యాపీగా ఇందులో వేసేసుకోవచ్చు. అండ్ గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము శనగలు, తెల్ల శనగలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది రుచికి. రాజ్మా వేసుకోవచ్చు అండ్ నల్ల శనగలు వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మూత పెట్టేద్దాం మనం. ఓకే, అండ్ ఫైనల్గా కారం వేసేసి దించేసుకోవటమే. ఓకే, అండ్ నేను ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. తర్వాత మీకు ప్రాసెస్ అనేది మళ్ళీ వివరంగా చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మనకి మగ్గిపోయింది. కారం కూడా వేసేసాను. మేము తక్కువ తింటాం కారం. సో ఇట్లా సూపర్గా రెడీ అయిపోయింది హ్యాపీగా. సో మీరు కూడా ఇట్లానే చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.